చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు పొద్దున? పని చేయకుండా జీతాలు ఎవడిస్తాడు, పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాను. తీయండి స్టాటిస్టిక్స్. స్టీల్ ప్లాంట్కి మీరు ఎంత ఇన్సెంటివ్లు ఇచ్చారు, స్టీల్ ప్లాంట్ ఎంత ప్రాఫిటబిలిటీలో ఉంది, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే స్టీల్ ప్లాంట్ ఎన్ని సంవత్సరాలు లాభాల బాటలు నడిచింది, దాన్ని ఏదిగు నష్టాల్లోకి తీసుకెళ్ళినది మీకు తెలుసు, అదానికి తెలుసు, మోడీకి తెలుసు. సో ఇంత సిస్టమేటిక్గా ప్రజలను కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పేటువంటి ఒక వ్యవస్థలో నడిపిస్తుంటే ఖచ్చితంగా స్పందించాల్సిందే, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. శ్రీనివాసరావు గారు లాంటి పెద్దలు, లేకపోతే విద్యాసాగర్ గారు కానీ, లేకపోతే షనసాని శ్రీనివాస్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా, చాలా సిన్సియర్గా కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసినటువంటి వీరు ఒక కాన్స్టాంట్ ప్లానింగ్కి రావాలి. ఖచ్చితంగా ఒక చిన్న పార్టీగా అడుగులో అడుగు వేసుకుంటా ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా ఏ సందర్భంలో కలిసి రావాలన్నా కలిసి వస్తాం. ఎందుకంటే మా వాయిస్ చాలా చిన్నది కాబట్టి పెద్ద వాయిస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇష్యూస్ పట్ల అవగాహన ఉన్నా కానీ దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల వైపు ఉండి పోరాటం చేస్తున్న లెఫ్ట్ పార్టీలు తీసుకుంటే మేము కూడా వారితో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి అభిప్రాయాన్ని స్పష్టత చేస్తూ